11వ వార్డు అర్బన్ కాలనీలో మురికి కాలువ నిర్మించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్కు వినతిపత్రం సమర్పించారు. శనివారం 11వ వార్డు అర్బన్ కాలనీ ముత్యాలమ్మ గుడి ప్రాంతాల్లో నిర్మిస్తున్న మురికి కాలువల నిర్మాణాన్ని ఆటంకపరుస్తున్న వారిపై చర్య తీసుకుని యథావిధిగా మురికి కాలువ నిర్మించాలని మున్సిపల్ కమిషనర్కు సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక మార్లు మురికి కాలువలు నిర్మించాలని ప్రభుత్వానికి కోరగా ప్రభుత్వం మంజూరు చేసి పనులు నడుస్తున్న సమయంలో ఓ వ్యక్తి నిర్మించొద్దని ఆటంకపరుస్తున్నారని అన్నారు. మురికి కాలువలు పూర్తయితే మురికి నీరు పొలంలోకి వస్తుందని ఆవేదనతో అడ్డుపడుతున్న రైతు సమస్యను సానుకూలంగా పరిష్కరించి మురికి కాలువలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కాలనీ డ్రైనేజీ వాటర్ అంతా పొలాల్లోకి వెళ్లకుండా చివరిదాకా డ్రైనేజీ నిర్మాణం చేసి రైతులతో పాటు కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండంపల్లి సరోజ, అర్బన్ కాలనీ ముత్యాలమ్మ గుడి ప్రాంత ప్రజలు ఎస్కే రఫీ, ఇడిగోటి జగన్, పొదిలి వెంకన్న, బోయపల్లి శంకర్, గోరిబి, ప్రవీణ్, రహీం, నరసింహ, ముత్యాలు, హసీనా, జావీద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 11వ వార్డు అర్బన్ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఈ విషయంలో గతంలో అనేక మార్లు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి ఫలితంగా అక్కడ డ్రైనేజీ నిర్మాణం కోసం అనుమతులు వచ్చాయి, టెండర్స్ పిలిచారు, కాంట్రాక్టర్ వచ్చారు. పని ప్రారంభించేటటువంటి దగ్గర అక్కడ ఒక రైతు ఈ డ్రైనేజీ వాటర్ అంతా కూడా నా పొలంలోకి పంపిస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఆ డ్రైనేజీ కట్టకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరి మీద ఎక్కువగా తిట్టేటటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాని విషయంలో ఈరోజు కమిషనర్ గారిని కలిసాం. డ్రైనేజీకి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా డ్రైనేజీ నిర్మాణం చేయాలి, ఆయన పొలంలోకి పోకుండా ఆల్టర్నేట్గా ఇంకొక దారి ఉంది కాబట్టి ఆ దారిలో నుంచి కిందికి పంపించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరాం. వారు సంబంధిత ఏఈ గారికి మాట్లాడారు. వర్క్ రిపోర్టు తెప్పించుకున్న తర్వాత అక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా చర్యలు చేపడతామని చెప్పన్నారు. డ్రైనేజీ పనులు మాత్రం ఏ పరిస్థితుల్లో ఆపొద్దని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం అనేటటువంటి జరుగుతోంది. ఇంకా అవసరమైతే అక్కడ అవసరమైనటువంటి నిధులు మంజూరు చేసి అటు రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి పని చేయాలి. త్వరితగతిన ఆ డ్రైనేజీలని పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 11వ వార్డు అర్బన్ కాలనీలో మొత్తం కాలనీ వరకు అన్ని మోరీలు పూర్తయినాయి. ఇంకొక 5 బజార్లు ఉన్నాయి. ఆ 5 బజార్లు పూర్తి చేయాలంటే రైతు నా పొలంలోకి వస్తాయనే భయంతో ఆయన వద్దని ఆపుతున్నాడు. కానీ దానికి ప్రత్యామ్నాయ మార్గంగా చూస్తామని చెప్పి ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు. ఏదైనా సరే మురికి నీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిందే, మోరీలు కట్టాల్సిందే. కాబట్టి ఆ మోరీలు కట్టడం కోసం ఇక్కడ పని ఆపొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా దానికి ప్రత్యామ్నాయంగా మార్గాన్ని కూడా పరిశీలించాలి. దానికోసమే కమిషనర్ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆపకుండా మోరీలు యథావిధిగా మిగిలిన ప్రాంతం అంతా కూడా మోరీలు పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చిన్న పిల్లలు ఉన్నారండి, మాకు మోరీలు లేవు. మోరీల కోసం మొత్తం నీళ్ళు ఆగి మా ఇంటి ముందల నీళ్ళు మొత్తం ఆగిపోయి చాలా పరేషాన్ అవుతున్నాం. చిన్న బుడ్డి పిల్లలు ఉన్నారు. మాకు ఎప్పుడు మోరీ గురించి మాట్లాడితే గొడవలే అవుతుంది. నీళ్ళు మా ఇంటి ముందల నుంచి రావద్దు అంటారు. చాలా ఇబ్బంది పట్టిస్తున్నారు. మాకు మోరీలు కావాలండి, మోరీలు వేపియండి. శాంక్షన్ అయినాయి, ఇప్పుడు క్యాన్సిల్ అయితే మళ్ళీ రావు మాకు మోరీలు. చాలా పరేషాన్ ఉన్నాం మేము. మాకు ఎట్లన్నా న్యాయం చేయండి, మాకు మోరీ కావాలి. ఆయన పొలంలో నీళ్ళు పోతున్నాయని ఉట్టిగా గొడవ పెడుతుంది. పొలం పక్క నుంచి పోతుంది, ఒక సైడ్ ఎమ్మటి నుంచి పోతుంది. ఆ నీళ్ళు కూడా రావద్దంటే మా నీళ్ళు ఎట్టుకోవాలి. చిన్న పిల్లలు ఉన్న రోగాలు వస్తున్నాయండి. మాకు డ్రైనేజ్ నీళ్ళు పోతలేవు, మాకు మోరీ నీళ్ళు పోతలేవు, బట్టలు ఉతికి నీళ్ళు పోతలేవు. మేము ఎటు నుంచి ఏం చేసుకోవాలి? ఇంట్లో నీళ్ళు ఇంట్లోనే ఉంటున్నాయి, బయటికి వెళ్ళిపోతలేదు. ఎన్నిసార్లు 3 సార్లు క్యాన్సిల్ అయిందండి. ఈసారి క్యాన్సిల్ అయితే మేమైతే ఇక ఏం చేయలేమండి. మాకు ప్లీజ్ మాకు న్యాయం జరపండి, మాకు నీళ్ళు పోయినట్టు చేసి ఇవ్వండి.